ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నమ్ముతూ ఉన్నాం. అలాగే మీరు కొంతమంది ఈ కార్యక్రమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలియజేస్తున్నారు. అలాగే ప్రతిదినం మా కోసం, మా పరిచర్యల కోసం ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తున్నారు. అలాగే మీలో కొంతమంది మీ ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పరిచర్యకి అందిస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, తన ఘనమైన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా ప్రభు మీకు మేలు చేస్తాడు. ప్రియులారా, మీరు తెలియజేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు పంపిస్తున్న SMS-లను బట్టి, వాట్సాప్ మెసేజ్లను బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాం. అలాగే మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభు మీ పక్షమున గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రియులారా, ఈరోజు కీర్తనల గ్రంథంలో నుంచి 119వ కీర్తన ఆఖరి భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. 169వ వచనం నుండి 176వ వచనం వరకు వ్రాయబడిన వాక్య భాగం. ఈ వాక్య భాగమునకు ఇవ్వబడిన హిబ్రూ అక్షర పదం ఏంటి అంటే తౌ అనే అక్షరం ఇవ్వబడింది. ప్రియులారా, తౌ అనే అక్షరం అంటే ఈ వాక్య భాగంలోని ప్రతి వచనం కూడా తౌ అనే అక్షరముతో ప్రారంభించబడుతూ ఉంటుంది. ప్రియులారా, 169వ వచనం. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. ప్రియులారా, ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన, యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక. అంటే నేను ప్రార్థన చేస్తాను, నేను మొర్ర పెడతాను, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది. రెండవది, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. ప్రభా, నీ మాట చొప్పున నాకు వివేకం దయచేయి. దేవుని సన్నిధిలో తన కష్టం వచ్చినప్పుడల్లా దావీదు చేసే ఒక పని ఏంటి అంటే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవునికి మొర్ర పెడుతూ ఉండేవాడు. కన్నీరు విడిచి మొరపెట్టేవాడు. ఎలుగెత్తి మొరపెట్టేవాడు. ఎంతో ప్రార్థన చేసేవాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ అనుభవం ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అంతేగాని కలవరపడకూడదు, దిగులు పడకూడదు, చింతపడకూడదు, నలిగిపోకూడదు. దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక. ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన నీ సన్నిధికి వచ్చును గాక. నిజంగా ప్రియులారా, మన ప్రతి ప్రార్థన నిశ్చయంగా దేవుని సన్నిధికి వెళుతుంది. మన నోటి మాటలంట భూలోకంలో నుండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలా ఉంటుంది, మన ప్రార్థన రూపం ఏంటి అంటే బైబిల్లో రాయబడుతుంది, మన ప్రార్థన అంట పొగలాగా పైకి వెళ్తుందట, పొగలాగా వెళ్తుందట. భూలోకంలో మనం మోకరించి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన పొగలాగా అలాగు పైకి వెళ్ళిపోతూ వస్తుందట. ఎక్కడిదాకా వెళ్తుందో తెలుసా? పరలోకంలో కూడా దేవుని బలిపీఠం ఒకటి ఉంది. ఆ బలిపీఠం మీదకి వెళ్ళి అక్కడ ఆగిద్దంట ఈ ప్రార్థన అనే పొగ. అది ప్రార్థనలో జరిగే కార్యం. మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఎక్కడన్నా ఉండి ప్రార్థన చేయి. రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేయి, మనసులో ప్రార్థన చేయి, పని చేస్తా ప్రార్థన చేయి, నడుస్తా ప్రార్థన చేయి, కూర్చొని ప్రార్థన చేయి, లేక పండుకొని ప్రార్థన చేయి, ఎక్కడన్నా ఉండి ప్రార్థన చేయి. నీ ప్రార్థన పొగలాగా అలాగూ దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటుంది. ప్రియులారా, చాలాసార్లు కొంతమంది అడుగుతున్న ప్రశ్న, బ్రదర్, ప్రార్థన మేము ఎలా చేయాలి? నిలువు మోకాళ్ళు వేసి చేయాలా? మోకరించి చేయాలా? 2 చేతులు ఎత్తి చేయాలా? లేకపోతే ఎలా ప్రార్థన చేయాలి? ప్రియులారా, బైబిల్లో ఎక్కడ ఇలా ప్రార్థన చేయాలి అని అయితే రాయబడల. పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేశాడని మనకు కనబడుతుంది. సుంకరి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక తల దించుకొని అలాగూ దీనత్వంతో ప్రార్థన చేశాడు అని రాయబడుతుంది. ప్రియులారా, ఎలా నువ్వు ప్రార్థన చేసినా నీ మనస్సు దేవుని వైపు ఎత్తబడి ఉంటే అది ప్రార్థన చేసే అనుభవం. ఒకసారి ఒక కుటుంబాన్ని దర్శించా. ఆయనకి పాపం కాళ్ళకి దెబ్బ తగిలింది. ఇక ఆయన మోకరించలేని పరిస్థితిలో ఉన్నాడు. పండుకుంటే
మంచంలో పడుకోవటం, లేదంటే కుర్చీలో కూర్చోటం, అంతే. ఎవరో చెప్పారంట ప్రార్థన చేయాలి అంటే మోకరించి నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రార్థన చేయకూడదు, ఎట్టబడితే అట్ట ప్రార్థన చేయకూడదు అని చెప్పారట. ఆ సేవకుడు ఒకవేళ మంచి ఉద్దేశంతో చెప్పుండొచ్చు, ఎందుకంటే మనం మోకరించి ప్రార్థన చేయాలని. ఇక ఈయన ప్రార్థన చేయటం మానేశాడు. పండుకొని ప్రార్థన చేయకూడదు, కూర్చొని ప్రార్థన చేయకూడదు, అట్లా అనుకొని పూర్తిగా ప్రార్థన మానేశాడు. నేను దర్శించినప్పుడు అడిగాను, కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా, మరి పండుకొని ప్రార్థన చేసుకోలేకపోతే అన్నాను. అంటే ఏమండి కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చా అని అడిగాడు. చేసుకోవచ్చు, దాంట్లో తప్పే ఉంది అన్నాను. అయ్యో, కుర్చీలో కూర్చొని ప్రార్థన చెయ్యకూడదేమో అనుకొని నిన్నాళ్ళు ప్రార్థన చేసుకోవటం మానేశాను అయ్యా. చూసారా ఎంత అజ్ఞానం. కొంతమంది స్నానం చేస్తేనే ప్రార్థన చేయాలి, స్నానం చేయకుండా ప్రార్థన చేయకూడదు. ప్రియులారా, బైబిల్ పద్ధతుల్లో నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. తండ్రి అండి దేవుడు. దేవుడు ఏదో క్రూరమైన యజమాని కాదు. స్కూల్ యూనిఫామ్ వేసుకొనిరా లేకపోతే కొడతాను అని చెప్పే హెడ్ మాస్టర్ అంతకన్నా కాదు ప్రియులారా. ఆయన తండ్రి తన బిడ్డలను ఎత్తుకుంటాడు తెలుసా. బిడ్డ మురిగ్గున్నా సరే ఎత్తుకుంటాడు, అంతే. దేవుని ప్రేమ ఇంకా ఎక్కువ. కాబట్టి ఇప్పుడు మనం స్నానం చేసామా లేదా, మోకాళ్ళు వేసామా లేదా, చేతులు ఎత్తామా లేదా, ఇవి కాదు దేవుడు చూసేది. ఒకవేళ దేవుని మీద మనకు విధేయత ఉండి, ప్రేమ ఉండి, ఒక సమర్పణ భావం ఉండి, మనం తగ్గించుకోవటం ఆ అనుభవం ఉండి, మోకరించి చేతులెత్తి నిలువు మోకాళ్ళ మీద నేను ప్రార్థన చేస్తాను అంటే అది నీ వ్యక్తిగత ఇష్టం. దేవుడు నేను నిలువు మోకాళ్ళు వేసి చేసే ప్రార్థన వింటాడు. ఒకవేళ అనారోగ్యంతో మంచంలో ఉండి, మంచ పడకల్లో ఉండి అక్కడుండి ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన దేవుడు వింటాడు. వీళ్ళ ప్రార్థనని వాళ్ళ ప్రార్థన నేను విన్నాను దేవుడు చెప్పడు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వెక్కడుండి చేసిన, నడుస్తూ చేయి, కూర్చొని చేయి, పండుకొని చేయి, ఎలాగైనా చేయి, మోకరించి చేయి, ఏ రీతిగా ప్రార్థన చేసినా ప్రభు వింటాడు. ఇంట్లో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, రోడ్డు మీద చేసినా వింటాడు, పొలంలో ఉండి చేసినా, లేక పనిలో ఉండి చేసినా, ఎక్కడ ఉండి చేసినా, విమానంలో వెళుతూ చేసినా దేవుడు వింటాడు. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి. భక్తుడు చెప్తున్నమాట, నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక. దేవుని సన్నిధికి మన ప్రార్థన ఎలా వెళ్తుందంటే ఒక పొగలాగా అలాగూ పైకి వెళ్తా ఉంది ప్రియులారా. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము అంటే, ప్రభా నీ వాక్యానుసారంగా నేను ప్రార్థన చేస్తున్నానా లేదా, ఇది ఒకటి నేర్చుకోవాలి. ప్రార్థన చేయమన్నారు కదా అని ఇష్టం వచ్చిన గొంతెమ్మ కోరికలన్నీ దేవుని దగ్గర పెట్టకూడదు. ఈ మధ్యకాలంలో మరీ విచిత్రంగా యవనస్తులైన ఆడపిల్లలు, మొన్న మధ్యకాలంలో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, యవనస్తురాలైన అమ్మాయి. అమ్మాయి ఏమని అడుగుతుంది అంటే, మా అక్క ఒక అబ్బాయిని ప్రేమించింది, మా ఇంట్లో మేము ఒప్పించాం, ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునేలా ప్రార్థన చేయండి. అసలు ఎక్కడికి పోతుంది సమాజం అర్థం కావట్లేదు. ఏం ప్రార్థన విన్నపాలి? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అసలు ప్రేమించడమే తప్పు, ఇంకా వాళ్ళు ప్రేమను ఒప్పుకోవాలని ప్రార్థన చేయాలా? ఏంటి రాయబారాలు? ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నారండి యవనస్తులైన క్రైస్తవులైన బిడ్డలు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపమునకు సంబంధించిన ఏ ప్రార్థన దేవుడు అంగీకరించడో. నేను చెప్పాను అమ్మాయికి, ఎట్లాంటి ప్రార్థనలకు జవాబు రావు, ఎట్లాంటి బుద్ధిహీనమైన ప్రార్థనలు మేము చేయం, ఈ పెళ్ళి జరగదు, మానేయమను, ప్రేమించడమే తప్పు. నువ్వెవరు ప్రేమించడానికి? నువ్వెవరు ఇష్టపడటానికి? నీ తల్లిదండ్రి ఉన్నారు, వాళ్ళకి అప్పగించుకో. వాక్యానుసారం అది. ఇస్సాకు రిబ్కాని చూడలా, రిబ్కా ఇస్సాకుని చూడలా. పెళ్లి చేసుకోలేదా? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉన్నారు, నీతిమంతులైన కుటుంబంగా ఉన్నారు. ప్రియులారా, బైబిల్లో దేవుడు నడిపించే విధానం అద్భుతం. దేవుడు అనంత జ్ఞాని కాబట్టి అన్నీ మన కోసం చక్కగా రాసి పెట్టాడు. ఎలియాజరును పంపించి పెళ్లి కార్యక్రమం మొత్తం సవివరంగా వ్రాయబడింది. పాత నిబంధనలో ఇస్సాకు ఒక్కడి పెళ్లి గురించే వ్రాయబడ్డది. ఇస్సాకు ఒక్కడి పెళ్లి గురించే, ప్రధానం అనండి, పెళ్ళి అనండి, డీటెయిల్డ్గా వ్రాసింది ఇస్సాకు పెళ్లి గురించి రాయబడ్డది. మరలా అంత వివరంగా ఎవ్వరి పెళ్లి గురించి వ్రాయబడలేదు. నెక్స్ట్ వచ్చేసి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ వివాహ మహోత్సవాన్ని గురించి మాత్రం రాయబడింది. రాహేలు పెళ్లి గురించి డిస్క్రిప్షన్ ఏం రాయలేదండి.
వివరణ ఏమి ఇవ్వలేదు. ప్రియులారా, పెళ్ళి అది దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. సేవకులకు సంబంధించిన విషయం, లేక తల్లిదండ్రికి సంబంధించిన విషయం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి యవనస్తుడితో, ప్రతి యవనస్తురాలతో నేను చెప్తున్నాను, నీ పెళ్లి విషయం నువ్వు ఆలోచించడమే పాపం. పలానా అబ్బాయా పలానా అమ్మాయా అని కానీ నీ మనస్సులో నువ్వు అనుకోవటమే పాపం, అంతే. అది పాపం అంతే. నువ్వెవరు ఇష్టపడటానికి? పెళ్ళయ్యేంత వరకు నీ జీవితం మీద నీకు అధికారం లేదు. నీ జీవితం మీద అధికారం ఎవరిది? నీ తల్లిదండ్రులది. వాళ్ళు కనీ నిన్ను పెంచి పెద్ద చేసినప్పుడు నీకు పెళ్లి చేయటం వాళ్ళకి చేత కాదా? నువ్వే నిర్ణయించుకుంటావా నీ జీవితాన్ని? అది అయితే అది వాక్యానుసారం కాదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివి కూడా కాదు. తప్పు ప్రియులారా. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయాల్లో పరిశుద్ధతకు సంబంధించిన విషయాలు దేవుణ్ణి అడగాలి. అపవిత్రమైన అడగకూడదు. ఈ మధ్యకాలంలో కొంతమంది, నేను పలానా అతన్ని ఇష్టపడ్డాను, ఆయన ఎప్పుడు ఆయన భార్య దగ్గరే ఉంటున్నాడు, నా దగ్గరికి అసలు రావట్లేదు, నా దగ్గరికి వచ్చేలా ప్రార్థన చేయండి. ఏం ప్రార్థనలు ఇవి అసలు? కొంతమంది ఎంత అజ్ఞానంతో ఎలా వాళ్ళు చేస్తున్న పాపాన్ని దేవుడు సమర్థించాలని, ఇంకా దేవుడు వారికి సహాయం చేయాలి అని ఇలాంటి ప్రార్థనలు చేయమని అడుగుతున్నారండి. పాపం ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయిందంటే, ఎంత గుడ్డోళ్ళు అయిపోయారంటే మానవులు, పాపమునకు పరిశుద్ధుడైన దేవుడు సహాయం చేయాలని కోరుకునే అనుభవంలో వెళ్ళిపోతా ఉంది. ఇది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ప్రియులారా. జాగ్రత్త. నేను ఎంతోమందిని గద్దించాను. ఇంకొంతమంది యవనస్తులైన ఆడపిల్ల, ప్రవచనాలు చెప్పండి బ్రదర్, మాకు ఈ అబ్బాయితో పెళ్ళి అయిద్దా అవ్వదా? వీళ్ళకంటే ఇప్పుడు జ్యోతిష్యం చెప్పాలంట నేను, పెళ్ళి అయిద్దో లేదు. ఏంటి అసలు ఇది? అసలు పెళ్లి గురించి యవనస్తుడికే సంబంధం లేదు, యవనస్తులైన ఆడపిల్లకే సంబంధం లేదు. ఇంకా అయిద్దా లేదా ప్రభా నేను అడగనా? నేను కనిపెట్టి ప్రార్థన చేయనా? నేను చెప్పనా? ఇంకే పని పాట లేవా? ఆత్మల రక్షణ కొరకు మాత్రమే సేవ చేస్తున్నాం మేము, గుర్తుపెట్టుకోండి. పిచ్చి పిచ్చి ఈ జ్యోతిష్యాలు, ప్రవచనాలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రవచనాలు నేను చెప్పను. అసలు నేను ప్రవచనమే చెప్పను. భవిష్యత్తు తెలుసుకోవటం మన పని కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యం. వాక్యాన్ని దాటి నెలలో పెళ్ళయిద్దా, 2 నెలల్లో పెళ్ళయిద్దా ఎవరు చెప్తారు? ఎట చెప్తారు? ఏ రకంగా చెప్తారు? ఇట్లాంటివన్నీ నేనైతే చెప్పను. ప్రియులారా, వాక్యాన్ని వాక్యంగా తీసుకోవాలి. పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధంగా మనం వెంబడించాలి. పరిశుద్ధతను మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఇలాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. ఈడ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. ప్రభువా, నీ వాక్యానుసారంగా ప్రార్థన చేసే జ్ఞానం నాకి. అదే భక్తుడు. అందుకే దావీదు జీవితాన్ని ఇంత వివరంగా నేను మీకు బోధిస్తూ ఉన్నాను. నేర్చుకోండి ఆత్మీయ జీవితాన్ని, నేర్చుకోండి పరిశుద్ధ జీవితాన్ని. దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేసే జ్ఞానం, ఆ వివేకం కావాలి. వాళ్ళు ఏదో అడిగారని నేను ప్రార్థన చేయటం ఇదంతా గుడ్డితనం. అట్లాంటివి నేను ఎప్పుడు చేయను. వాక్యానికి వ్యతిరేకమైనది ఏది మనం అనుసరించకూడదు. అది ఎవరు చెప్పినా అనుసరించకూడదు అంతే. 170వ వచనం, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. ప్రియులారా, నేను చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడు దాన్ని చూడాలి, దేవుడు దాన్ని వినాలి, ఆనందముతో దేవుడు నాకు సహాయం చేయాలి. అదండి ప్రార్థన అంటే. అలా ఉండాలి. ఒక్క ప్రార్థన మన నోటి నుంచి ఏదన్నా వెళ్ళాలి అంటే, మనం ఇక్కడ చేసిన ప్రార్థన దేవుని బలిపీఠ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని చూస్తాడు. దాన్ని చూస్తే దేవునికి ఆనందం వేయాలి. నా బిడ్డ ఇలాంటివి అడుగుతున్నాడు, నా మహిమ కొరకు అడుగుతున్నాడు, నన్ను ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు, నన్ను గణపరిచే వ్యక్తిగా ఉన్నాడు, నా బిడ్డకి నేను తప్పనిసరిగా సహాయం చేయాలి. అట్లాగా దేవుడు ఆనందించాలండి. దావీదు దేవుని హృదయానుసారుడు, అంటే దేవుని హృదయానికి ఏది సంతోషమో బాగా ఎరిగిన వ్యక్తి. అలాగూ దావీదు జీవిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటాడు, నా విన్నపం నీ సన్నిధిని చేరనిమో, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట చొప్పున విడిపిస్తాడు, దేవుడు నడిపిస్తాడు మన జీవితాన్ని. ప్రియులారా, మీ భవిష్యత్తును గురించి మీరు దిగులు పడద్దు, కలవరపడద్దు. ప్రభు నిశ్చయంగా మీ జీవితాన్ని కడతాడు. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు. మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒకటి ఏంటో తెలుసా? ఈ దినం ప్రభుతో ఉండాలి, ప్రభుల్లో ఉండాలి. ఒకవేళ ఈరోజే ప్రభు రాకడ వస్తే ప్రభు సన్నిధిలో ప్రభుతో ఉండాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి. ఏ పాపము లేని నిష్కల్మషమైన హృదయం మనం కలిగి సంపాదించుకోవాలి.
ఇదేనండి ఆత్మీయ జీవితం. దాన్ని మనం సంపాదించుకోవాలి. 171 వచనం, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తితోటి మాట్లాడితే దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞ, అదే దేవుడు మాట్లాడతాడు. నన్ను ఎవరన్నా అడిగినా నేను ఎక్కువ శాతం వాళ్ళకి వాక్యమే చెప్తా. అమ్మా, వాక్యం ఎలా చెప్తుంది, నువ్వు ఎలా చేయకూడదో. దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞ, అదేనండి దారి. వాక్యాన్ని వదిలేసి ఇంకో దారిలో ఏదన్నా మనం చూసుకుందాం అనుకుంటే అజ్ఞానం. అది పాపం అంటే అదే ప్రియులారా. ఒక వ్యక్తి చెడిపోవటం అంటే అదే. వాక్యాన్ని దాటి దేవుడు ఏమీ చేయడు. వాక్యానుసారంగా మనం నడుచుకోవటమే ఆత్మీయ జీవితం. అంతే. ఆత్మీయంగా బలపడాలంటే వాక్యం ఎక్కువ చదవండి, వాక్యానుసారంగా నడుచుకోవటం ప్రారంభించండి ప్రియులారా. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? నీవు నీ కట్టడలు నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. అంతే. మనమేమో దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుని కట్టడలు దేవుడు బోధించాలి, వాటిని మనం అనుసరించి నడుచుకోవాలి. అదే మన జీవితంలో ప్రథమ ఉద్దేశ్యమై ఉండాలి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఈరోజు దేవుని యొక్క ఏ ఆజ్ఞ మీరు నేర్చుకున్నారు? బైబిల్లో మానవ జీవితం అంతట్లో ప్రతిదినం మనం దేవుని కట్టడలు, దేవుని న్యాయ విధులు, దేవుని ఆజ్ఞలు నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకునే అనుభవం మనం నేర్చుకుందాం. అదే ఆత్మీయ జీవితం ప్రియులారా. అంతేగాని ఏదో ఒక చిన్న కోరిక కోరుకున్నాను, దేవుడి తీరుస్తాడా తీర్చడా చెప్పండి అని దానికోసం దేవుని మాట తీసుకోబాకండి. అది చాలా తప్పు. అది జరిగిద్ది అని దేవుడు చెప్పాడను, లేకపోతే అది జరగదని దేవుడు చెప్పాడను, అసలు దాంతో ఏం పని? ఫస్ట్ నీ కోరిక నీతి గలదా కాదా, అంటే వాక్యానుసారమైనదా కాదా, ఇది నేర్చుకోండి ఫస్ట్. వాక్యానుసారమైనది కాకపోతే తీసేయండి. బైబిల్ యేసుప్రభు ఏం నేర్పించాడో తెలుసా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచేదైతే పీకి దాన్ని బయట బారే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచేదైతే నరికే, కట్ ఇట్ ఆఫ్ అన్నాడంతే. నీ కాలు నిన్ను అభ్యంతరపరిచేదైతే నరికే. ఒక్క కన్ను కలిగి పరలోకంలో ఉండటం మేలు, ఒక్క చెయ్యి కలిగి పరలోకంలో ఉండటం మేలు, ఒక్క కాలు కలిగి పరలోకంలో ఉండటం మేలు. అంతేగాని ఆత్మీయ జీవితం అంతటినీ శరీర సంబంధమైన వాటితో పోల్చుకొని నరకానికి వెళ్ళటం చాలా ప్రమాదం. చేతులు మన పనులకు గుర్తు, కాళ్ళు మన ప్రవర్తనకు గుర్తు, కళ్ళు మన చూపులకు గుర్తు. 3 విషయాల్లో జాగ్రత్త కలిగి జీవించాలి ప్రియులారా. అందుకే ఇక్కడ దావీదు కూడా, నీ కట్టడలు నాకు బోధిస్తున్నావు, నా పెదవులు నీ స్తోత్రం ఉచ్చరిస్తాయి. నీ కట్టడలే నేను నేర్చుకొని నడుస్తా, వేరే ఏవి నేను నేర్చుకోను. తర్వాత కూడా చూడండి, 172 వచనం, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. ప్రభువా, నీ ఆజ్ఞలు ఎంత న్యాయమైనవి, నీ కట్టడలు ఎంత న్యాయమైనవి, నీ వాక్యాన్ని గూర్చి నా నాలుక పాడుతుంది. నేను పాటలు పాడితే దేనికోసం పాడతాను తెలుసా? నీ న్యాయమును గూర్చి పాడతాను, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును అంటున్నాడు. 173 వచనం, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. ఈ జీవితంలో ఒక కోరిక ఏంటంటే, నీ ఉపదేశములు నేను కోరుకుంటున్నాను ప్రభువా. నాకున్న ఒకే ఒక ఆశ, నాకు ఉపదేశం చేయి, నాకు బోధించు, నాకు నేర్పించు. ప్రియులరా, ఒక వ్యక్తికి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి, కీబోర్డో, గిటారో, ప్యాడో, ఏదోటి ప్లే చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది అనుకో, దాన్ని నేర్పించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు నేర్పించు అంటాడు. ఎందుకంటే దాన్ని ప్లే చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి కలిగే ఆనందం అదొక అద్భుతం. ఆ ప్లే చేయాలంటే నేర్పించే వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చెప్తే దానికి నా లోబడతాడు, ఖచ్చితంగా అలా చేస్తాడు. లాస్ట్కి ఏ బహుమతి పొందుకుంటా అంటే చక్కగా దాన్ని వాయించే ఆ బహుమతిని పొందుకుంటాడు. మన జీవితంలో కూడా ప్రియులారా, మన జీవితాన్ని మనం ప్రేమించిన వారమైతే, మన జీవితం ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే, ఈ జీవితాన్ని సంతోషకరముగా ఎలా నడిపించుకోవాలో తెలిసిన బోధకుడు దేవుడు. ఆయన మనకు నేర్పించినప్పుడు దాన్ని అనుసరించి మనం నడుచుకుంటూ ఆ ప్రకారం కానీ మనం జీవించగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ఆ ఇష్టం లేదనుకోండి, నేర్చుకోవడానికి ఇష్టం లేనివాడు ఎలాగా నేర్చుకుంటాడు చెప్పండి. అందుకే మనం ఫస్ట్ మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుడు అప్పుడు మనకు ఉపదేశిస్తాడు. దావీదుని చూడండి, నీ ఉపదేశములు నేను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. ప్రభువా, నీ ఉపదేశాలు నేను కోరుకొని వెళ్తున్నానే,
నాకు సహాయం చేసేది ఎవరో తెలుసా? నీ చెయ్యే. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, ఎప్పుడు నీ చెయ్యి నాకు ముందుగా వెళ్ళాలి, నీ చెయ్యి నాకు సహాయం చేయాలి, నీ హస్తమే నన్ను తాకాలి. 174 వచనం, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. ప్రియులారా, ఈ భక్తుడు తన కీర్తనలన్నిట్లో లోక సంబంధమైన ఒక్కటన్నా అడుగుతున్నారండి. వీళ్ళెంతసేపు కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అంటే ఏమిటో దాన్ని నేర్పిస్తోందే కీర్తనల గ్రంథం. ప్రియులారా, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుతున్నాను. ప్రభువా, నీ రక్షణ కోసం ఎదురు చూస్తున్నాను, నీ రక్షణ కోసం ఆశపడుతున్నాను, నీ రక్షణ కోసం నేను కోరుకుంటున్నాను. నేను రక్షించబడాలి, నా తోటి వారు రక్షించబడాలి, నా దేశం రక్షించబడాలి, నా ప్రజలందరూ రక్షించబడాలి. నీ రక్షణ కోసం నేను మిగుల ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. ఈ 119వ కీర్తనలు చాలాసార్లు చెప్పండి మాట, నీ వాక్యం నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, 175వ వచనం, నీవు నన్ను బ్రతికింపుమో నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. ప్రియులారా, నీవు నన్ను బ్రతికింపుమో నేను నిన్ను స్తుతించెదను. ప్రభువా, నన్ను బ్రతికించు, ఆపదల్లోంచి నన్ను కాపాడు, అపాయముల్లో నుంచి నన్ను కాపాడు, అనారోగ్యంలోంచి నన్ను స్వస్థపరచు, నన్ను బ్రతికించు, నాకు ఆయుష్ని. ఎందుకు? నేను నిన్ను స్తుతించాలి, నీ నామాన్ని మహిమపరచాలి, నిన్ను ఘనపరచాలి, అందుకోసం నాకు ఆయుష్. నేను నిన్ను స్తుతించేదను, నువ్వు నన్ను బ్రతికించు, నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక అంటున్నాడు. ప్రభువా, నేను స్తుతించాలంటే నాకు హెల్ప్ ఏంటి అంటే నీ న్యాయ విధులే. సాధారణంగా మనం అందరం దేవుని ఎలా స్తుతిస్తామంటే దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తాం మనం. కానీ దావీదు దేవుని ఎలా స్తుతిస్తాడో తెలుసా? ఆయన న్యాయ విధులను బట్టి ఆ న్యాయ విధులు సహాయంగా తీసుకొని దేవుని స్తుతిస్తాడట. అంటే దేవుడు ఇది చెయ్యొద్దు అంటే ఆ దావీదుకి సంతోషమట. అమ్మయ్య, దేవుడు నన్ను ప్రేమించాడు, అందుకే దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి ప్రభువా ఇది చెయ్యొద్దు అన్నందుకు నీకు స్తోత్రం. మీకు అర్థమయ్యేలా మాట చెప్తాను. ఏదైనా ఒక వెహికల్లో మనం ప్రయాణం చేసి వెళ్ళాలి అని అనుకున్నామండి. ఒక వ్యక్తి సడన్గా వచ్చి ఈ వెహికల్ నువ్వు ఎక్కద్దు అన్నాడు, ఈ వెహికల్ నువ్వు ఎక్కద్దు అన్నాడు. విన్నప్పుడు అది మనకి చాలా బాధగా ఉంటుంది. అరే, దాంట్లో వెళదాం అనుకుంటున్నామే మనం, కానీ దాంట్లో ఎక్కద్దు అంటాడు ఏంటి ఈయన? కష్టంగా అనిపిస్తుంది ఆ మాట. సరే, మొత్తానికి ఆయన మాట విన్నాం, ఎక్కలేదు మనం. కొద్ది దూరం ఆగాక వెళ్తే ఆ వెహికల్ డ్యామేజ్ అయ్యి, బ్రేక్ ఫెయిల్ అయిపోయి, ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి, ఏదన్నా అనుకుంది ఏదన్నా జరిగింది అనుకో. ఇప్పుడు ఎక్కద్దు అన్న మాటకు లోబడిన వ్యక్తి ఆ వెహికల్ యొక్క నాశనాన్ని చూసినప్పుడు ఈ వ్యక్తి ఏమని స్తుతిస్తాడండి అప్పుడు? బా, నిజంగా ఎంత మేలు చేసావు నాయనా నాకు, నువ్వు కానీ చెప్పకపోయి ఉంటే నేనేమైపోయేవాణ్ణు. ఖచ్చితంగా చెప్పే మాట అదే కదండి. మన ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. శారీరక జీవితమైన ఆత్మీయ జీవితమైన పాపము అనే ఈ బండి నువ్వు ఎక్కబాక. సుఖభోగములు అనే బండి ఎక్కబాక. ఎక్కితే అది నరకము అనే చోట నాశనం అయిపోతుంది. నువ్వు దాన్ని ఎక్కద్దు, ఆగు. నేను నిన్ను జీవము అనే బండిలో ఎక్కించుకొని తీసుకొని వెళ్తాను, అక్షయత అనే బండిలో ఎక్కించుకొని తీసుకొని వెళ్తాను. ఇది నేను నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది, నిత్య జీవము దాకా తీసుకుని వెళ్తుంది. దీనికి బ్రేక్ ఫెయిల్యూర్స్ ఉండవు, మధ్యలో డ్యామేజ్లు ఉండవు, యాక్సిడెంట్లు ఉండవు, నాశనం అయిపోవటాలు ఉండవు, తిన్నగా తీసుకుని వెళ్తుంది. నీతి మార్గములో జీవము కలదు, ఆ త్రోవలో మరణమే లేదు. అది దేవుని యొక్క వాక్యం చెప్పేమాట. ఇప్పుడు అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి, ఆ దర్శనాన్ని చూడగలిగిన వ్యక్తి, ఈ నాశనాన్ని చూడగలిగిన వ్యక్తి, ఈ వ్యక్తి చెప్తాడు, దేవా నీ న్యాయ విధులను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు నన్ను ఆపబట్టి, నువ్వు నన్ను గద్దించబట్టి, నువ్వు నన్ను శిక్షించబట్టి, నువ్వు చెప్పబట్టి ఈరోజు నేను బ్రతికున్నాను. మనం బ్రతికున్నాం అంటే కారణం దేవుని యొక్క వాక్యమే. ఆయన మాటను బట్టి మనం బ్రతికున్నాం. కాబట్టి ప్రియులారా, దావీదు అందుకే నీ న్యాయ విధులను బట్టి నేను స్తుతిస్తున్నాను అంటాడు. ప్రియులారా, 119వ కీర్తన 176వ వచనం ఆఖరి వచనం,
తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అంటున్నాడు. ప్రభువా, నేను ఎలా ఉన్నానో తెలుసా? తప్పిపోయిన గొర్రెలా ఉన్నాను. నన్ను వెదకి వెదకి పట్టుకోయ్యా, నన్ను పట్టుకో. ఎందుకంటే నేను నీ ఆజ్ఞలు విడిచేవాడిని కాదు, నీ ఆజ్ఞలు మర్చిపోయేవాడిని కాదు. నేను తప్పిపోయిన గొర్రె వల్లే నేను త్రోవ విడిచి తిరిగాను. నీ సేవకుని వెదకి పట్టుకో. మంచి దారిలోనే వెళ్తున్నాను అనుకున్నాను, కానీ త్రోవ విడిచిన సంగతి నేను గ్రహించలేకపోయానయ్యా. త్రోవ విడిచి తిరిగానయ్యా. ఇప్పటి వరకు నేను సరైన దారిలో వెళ్ళలేదు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా ఒకవేళ త్రోవ విడిచి తిరిగిన పరిస్థితిలో ఉన్నావా? ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను వెదకి పట్టుకోయ్యా. నీకు దూరస్తుడుగా ఉండే వ్యక్తిని కాదయ్యా, నేను నీ కుమారుడును, నీ కుమార్తెను. నన్ను వెదకి పట్టుకో. నేను నీ ఆజ్ఞలు మర్చిపోయేవాడిని కాదు, నీతో ఉండే వ్యక్తిని. ప్రభు ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని వెతుకుతాడు. దావీదు ఇక్కడ తప్పిపోయిన గొర్రె వల్లే నేను త్రోవ విడిచి తిరిగాను, నీ సేవకుని వెదకి పట్టుకొను అన్న ఒక్క వచనం రాశాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు తప్పిపోయిన గొర్రెను గురించి చక్కని ఉపమానం చెప్పాడు. 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె ఒంటరి అయిపోయింది, తప్పిపోయింది, తిరుగుతుంది. కాపరి 99ని విడిచిపెట్టాడు. తప్పిపోయిన ఆ గొర్రెని వెతుకుతూ వెళ్ళాడు. అది దొరికింది, దాన్ని ఎత్తి మెడ మీద ఎత్తి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ గొర్రె కింద నడవట్లేదు, కాపరి మెడ మీద ఉంది. దాన్ని ఎత్తుకొని కాపరి సంతోషంతో ఇంటికి వచ్చాడు. తన బంధువుల స్నేహితులందరినీ పిలిచాడు. రండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది, నాతో పాటు సంతోషించండి అన్నాడు. అందరు కలిసి ఆనందిస్తున్నారు, గొప్ప విందు చేసుకున్నారు. ఇదే ఆత్మీయ జీవితం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని నుండి విడిచి దూరం అవ్వద్దు. తప్పిపోయిన గొర్రెగా నువ్వు ఉండొద్దు. దేవునికి సమీపంగా ఉండు, దేవునితో ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నిజంగా నీ వాక్యం ఎంత సత్యం. మా జీవితంలో నీ వాక్యానుసారంగా మేము ప్రార్థన చేయాలి, నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవాలి, నీ వాక్యాన్ని మేము ఘనపరచాలి, నీ ఆజ్ఞలు, నీ ఉపదేశాలకు మేము లోబడాలి తండ్రి. తప్పిపోయిన గొర్రెల్లాగా నీ వాక్యాన్ని విడిచి తిరగద్దు ప్రభా. మా జీవితాలు కట్టండి, సరిచేయండి. నీకు దూరస్తులుగా ఉన్న బిడ్డలందరినీ సమీపస్తులుగా చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి ప్రభా. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. బలమైన ప్రార్థనాత్మతో నింపండి, వాక్యపు శక్తితో నింపండి. నీ యందు భయభక్తులు కలిగి నీ కృపలో వర్ధిల్లుటకు బిడ్డలకు సహాయం చేయండి. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించి బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కీర్తన గ్రంథ ధ్యానాలు మీ జీవితానికి దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం అరండల్పేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడండి. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00032726. మీరు మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88367676, మరి ఒక నంబర్ 7075159777. అభిషేకము